హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఎర్రర్స్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ యూపత్ స్టూడియో అంటే ఈ కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాం అన్నమాట క్లియర్గా. అసలు ఎర్రర్స్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ అంటే ఏంటి, అండ్ ఎర్రర్స్ని అండ్ ఎక్సెప్షన్ని హ్యాండ్లింగ్ ఎలా చేయాలని చెప్పేసి ఎందుకు చేయాలా ఈ కాన్సెప్ట్స్ అన్ని మొత్తం తెలుసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే ఎర్రర్ అంటే ఏంటంటే యాక్చువల్గా నార్మల్ వర్కింగ్ ఫ్లో ఉంటుంది అనమాట. సో నార్మల్ వర్కింగ్ ఫ్లో ఏంటంటే ప్రోగ్రామింగ్కి వచ్చేసరికి లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఫర్ కమింగ్ టు ది యూఏపత్ స్టూడియోకి వచ్చేసరికి యాక్టివిటీ తర్వాత ఇంకొక యాక్టివిటీ అనేది ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. మనం ఏమైనా మిస్టేక్ చేసాం అనుకుంటే ఆ మిస్టేక్స్ అనేవి ఏంటంటే ఎర్రర్స్ అనమాట. వాటిని ఎర్రర్స్ అనమాట. ఈ మిస్టేక్స్ ఏం చేస్తాయంటే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని ఇవి స్టాప్ చేస్తాయి అనమాట. సో ప్రాపర్ అవుట్పుట్ని రానివ్వనమాట. సో వాటిని ఎర్రర్స్ అని అంటాం అనమాట. సో ఎక్సెప్షన్కి వచ్చేసరికి రన్ టైమ్ ఎర్రర్స్ ఉంటాయి కదా, ఈ రన్ టైమ్ ఎర్రర్స్ని ఎక్సెప్షన్ అనేసి అంటారు అనమాట. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ని హ్యాండ్లింగ్ చేయడాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చెప్పేసి అంటారు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనము ఈ ఎర్రర్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో వచ్చేసరికి మనము ఎక్సెప్షన్ని ఐడెంటిఫై చేయడము, దాన్ని డిఫరెన్షియేట్ చేయడము, టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్ని అది తెలుసుకుందాం. సో అట్ ది సేమ్ టైం ఏంటంటే ట్రైక్యాచ్ యూజ్ చేసి త్రో రీత్రో యాక్టివిటీ యూజ్ చేసేసి అది ఎలాగా ఈ యొక్క యాక్టివిటీస్ అనేవి ఎలాగో ఆటోమేషన్ ప్రాజెక్ట్లో యూజ్ చేయాలనేసి చూద్దాం. సో ఫంక్షనాలిటీ ఆఫ్ ది రీట్రై స్కోప్ అనేది అది ఎలా వర్క్ అవుతుంది దాని గురించి కూడా చూద్దాం. అసలు ఎందుకు ఇది యూజ్ అవుతుందో దాని గురించి చూద్దాం. తర్వాత వచ్చేసరికి కంటిన్యూ ఆన్ ఎర్రర్ అనే ప్రాపర్టీ ఉంది కదా, ఇది యాక్టివిటీస్లో ఉంటుంది అనమాట ప్రాపర్టీ. ఈ యొక్క ప్రాపర్టీ యొక్క యూజ్ అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ గ్లోబల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఉంది అనమాట. సో దాని గురించి మనం తెలుసుకుందాం అనమాట. సో ఎర్రర్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఈ ఎర్రర్ అనేది డెఫినేషన్ అనమాట. ఇది డెఫినేషన్ వచ్చేసరికి ఎర్రర్స్ ఆర్ ఈవెంట్ దట్ ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ కెనాట్ నార్మల్లీ డీల్ విత్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ బేస్డ్ ఆన్ వాట్స్ కాజ్ దెమ్. యాక్చువల్గా ఏంటంటే ఆ యొక్క నార్మల్ వర్క్ ఫ్లోని ఇది నార్మల్గా వర్క్ ఫ్లోని ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ చేస్తారు అనమాట. సో బేస్డ్ ఆన్ ది కాజెస్ వచ్చేసరికి మన ఎర్రర్స్ని కొన్ని టైప్స్గా డివైడ్ చేశారు. సో అవి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయి. సింటాక్స్ ఎర్రర్ అంటే మనకు తెలిసింది, సింటాక్స్ ఉంటాయి కదా, ఆ సింటాక్స్ని మనం ఇన్కరెక్ట్గా మనం కోడ్ చేస్తే ఇక్కడ మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తాయి అన్నమాట. సింటాక్స్ ఎర్రర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, సిస్టమ్కి సింటాక్స్ ఉందన్నమాట. సో ఇదనమాట సింటాక్స్. ఈ నువ్వు అనే కీవర్డ్ అనేది యూజ్ చేసి తర్వాత సిస్టమ్ డాట్ ఎక్సెప్షన్ పెట్టేసి దాంట్లో పారాంథసిస్ బ్రాకెట్లో మనం కస్టమ్ యూజర్ మెసేజ్ అనేది మనం అక్కడ టైప్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మనం వితౌట్ అంటే ఇప్పుడు న్యూ అనే కీవర్డ్ కాకుండా సిస్టమ్ డాట్ ఎక్సెప్షన్ పారాంథసిస్ బ్రాకెట్ ఆ మెసేజ్ కానీ డిస్ప్లే చేసాం అనుకోండి, అవ్వదు, ఇది యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఇది సింటాక్స్ ఎర్రర్. ఫర్ సపోజ్ న్యూ కీవర్డ్ ఇచ్చాం, సిస్టమ్ ఇవ్వకుండా ఎక్సెప్షన్ అని చెప్పేసి పారాంథసిస్ బ్రాకెట్లో ఇలా ఇచ్చాం. సో ఇలాంటప్పుడు కూడా సింటాక్స్ ఎర్రర్ అనమాట. సో ఇలాంటప్పుడు ఎర్రర్స్ అనమాట ఇవి. సో ఇలాంటి ఎర్రర్స్ ఏమంటే సింటాక్స్ ఎర్రర్ అని చెప్పేసి అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ ఎర్రర్స్ ఏంటంటే మనము వేరియబుల్ క్రియేట్ చేస్తుంటాం. వేరియబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఒక డేటా టైప్ అనేది స్ట్రింగ్ అనేది క్రియేట్ చేస్తాం, బట్ మనం ఇన్పుట్ ఇచ్చేదంటే నెంబర్ ఇస్తున్నాం అనమాట. సో అప్పుడు ఏమొస్తుందంటే ఈ డేటా టైప్ అనేది మనం క్రియేట్ చేసింది, డిఫైన్ చేసిన డేటా టైప్ మనం ఇన్పుట్గా ఇస్తున్నాం. యూజర్ ఇన్పుట్ అనేది డేటా టైప్ అనేది డిఫరెంట్. సో డిఫరెంట్ డేటా టైప్స్ని యాక్సెప్ట్ చేయదనమాట. సో దాన్ని మనం కన్వర్షన్ చేసుకోవాలి. సో యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఇక్కడ ఇలాంటి టైంలో కూడా మనకి ఆ యొక్క ఎర్రర్స్ అనేది మనకి త్రూ చేస్తాయి అనమాట. సో ఇలాంటి వాటిని ఏమంటే యూజర్ ఎర్రర్స్ అనేది అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ ఎర్రర్స్. ఈ ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ అనేది క్లియర్గా కంప్లీట్గా అయిపోతాయి, బట్ వెన్ కమింగ్ టు ది అవుట్పుట్ వచ్చేసరికి ఇన్కరెక్ట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కావాలా. ఎడిషన్ ఆఫ్కి 2 నెంబర్స్ అంటే ఏ అనే వేరియబుల్ కావాలా, బి అనే వేరియబుల్ కావాలా, A+B ఈక్వల్ టు రిజల్ట్ అని పెట్టేస్తాం. బట్ A+B బదులు A-B అని పెట్టాము, బట్ మనకు కావాల్సింది ఎడిషన్, కానీ మనకి ఇక్కడ చేస్తున్న సింబల్ అనేది ఇచ్చింది మైనస్. అంటే మైనస్ మీన్స్ ఇక్కడ సబ్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో మనం యాజ్ ఎక్స్పెక్టెడ్ అనేది రిజల్ట్ అనేది రావట్లేదు అనమాట, యాక్చువల్ రిజల్ట్ రాలేదు. సో ఇలాంటి వాటిని ఏమంటే ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ అని చెప్పేసి అంటారు. అదేవిధంగా అండ్ ఆల్సో ఆఫెన్ కాల్డ్ యాజ్ బగ్స్ అనమాట. బగ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట సింపుల్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సెప్షన్స్ అనమాట. ఎక్సెప్షన్స్ అంటే రన్ టైమ్ ఎర్రర్స్ అనమాట. సో రన్ టైమ్ ఎర్రర్స్ అనేది ట్రిగ్గర్ చేస్తే ఎర్రర్స్ ఆ యొక్క ఎర్రర్స్ని ట్రిగ్గర్ చేయడానికి ఎక్సెప్షన్ అంటారు. దాన్ని క్యాచ్ చేసి ఎక్సెప్షన్ కింద వస్తుంది. ఆ ఎక్సెప్షన్ని మనం క్యాచ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి సిస్టమ్ ఎక్సెప్షన్, సెకండ్ వన్ వచ్చేసరికి బిజినెస్ ఎక్సెప్షన్. మనం ఈ నేమ్లోనే మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు సిస్టమ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి. సిస్టమ్ అంటే సిస్టమ్ సంబంధించిన రిలేటెడ్ ఏమైనా ఎర్రర్స్ కానీ,
వస్తే వాటిని సిస్టమ్ ఎక్సెప్షన్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడండి డెఫినేషన్. సిస్టమ్ ఎక్సెప్షన్ కెన్ అకర్ డ్యూ టు availability of the item which you declared in process and it can occur at any point of time. సో ఏంటంటే ఒక ఐటమ్ అనేది ఉంది, దాన్ని మనం డిఫైన్ చేసాం ప్రాసెస్లో, బట్ ఆ ఐటమ్ అనేది అవైలబుల్ లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ యొక్క సిస్టమ్ ఎక్సెప్షన్ అనేది మనకి ట్రిగ్గర్ అవుతుంది. సో ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది అనేది ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో జరగచ్చు. ఫర్ సపోజ్ మనం ఒక యూఆర్ఎల్ ఉంది, ఆ యూఆర్ఎల్ని ఓపెన్ చేయాలి. సో ఏంటంటే ఆ యూఆర్ఎల్లో ఆ యొక్క సర్వర్ అనేది ఇష్యూ ఉంది. సో మనం ట్రై చేస్తున్నాం ఇక్కడ ఆ యూఆర్ఎల్ని ఓపెన్ చేయడానికి, బట్ అనేది ఆ సర్వర్ డౌన్ అవ్వడం వల్ల ఆ యూఆర్ఎల్ని మనము ఓపెన్ చేయలేము అనమాట. సో ఏంటంటే ఇది ఈ యొక్క ఎర్రర్ అనేది వస్తుంది సిస్టమ్ ఎక్సెప్షన్ కింద వస్తుంది. సో మనం దీన్ని హ్యాండిల్ చేయాలి మనం. సో సిస్టమ్ ఎక్సెప్షన్, అప్లికేషన్ ఎక్సెప్షన్స్ అనేవి రెండు సిమిలర్ అనమాట. ఏంటంటే బేసికల్లీ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల మనకి ఇలాంటి ఎర్రర్స్ అనేది వస్తాయి అనమాట. ఫర్ సపోజ్ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నా కానీ మనము ఒక సిస్టమ్ హ్యాంగ్ అయిపోయి ఆ అప్లికేషన్ అనేది హ్యాంగ్ అయ్యి స్ట్రక్ అయిపోయింది అనుకో, అలాంటప్పుడు అనేది బాట్ అనేది ఐడెంటిఫై చేయలేదు. సో అలాంటప్పుడు ఈ టెక్నికల్ ఇష్యూస్ అనమాట, టెక్నికల్ ఇష్యూస్ అనేటివి సిస్టమ్ ఎక్సెప్షన్ అని చెప్పేసి అంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం సిస్టమ్ ఎక్సెప్షన్ని మనం క్రియేట్ చేయాలి అంటే మనం సింటాక్స్ అనేది రాయాలి. సో సింటాక్స్ వచ్చేసరికి ఇది అనమాట. న్యూ స్పేస్ ఇచ్చేసి న్యూ అనేది కీవర్డ్ అనమాట, స్పేస్ ఇచ్చి సిస్టమ్ డాట్ ఎక్సెప్షన్ పారాంథసిస్ బ్రాకెట్లో మళ్ళీ కొటేషన్స్. ఎందుకంటే కొటేషన్స్ ఎందుకు ఇస్తున్నాం అంటే టెస్ట్ మనం ఇస్తున్నాం కాబట్టి ఈ యొక్క టెస్ట్ కస్టమ్ మెసేజ్ అంటే మనం డిఫరెన్షియేట్ చేస్తాం కదా ఆ యొక్క సిస్టమ్ ఎక్సెప్షన్ టైప్ని. సో అలాగే ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు యూజర్ డిఫైన్ మెసేజ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. సో మెయిన్గా కామన్లీ కొన్ని టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. సో అవి వచ్చేసరికి నల్ రిఫరెన్స్ ఎక్సెప్షన్, సెకండ్ వన్ వచ్చేసరికి ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎక్సెప్షన్, ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్, సెలెక్టర్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఇమేజ్ ఆపరేషన్ ఎక్సెప్షన్, టెస్ట్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, అప్లికేషన్ ఎక్సెప్షన్ అనమాట. సో చూద్దాం వన్ బై వన్. ఇవి కామన్గా వచ్చే ఎక్సెప్షన్స్ అనమాట, వన్ బై వన్ చూద్దాం. సో నల్ రిఫరెన్స్ ఎక్సెప్షన్ అనమాట. ఇది ఎప్పుడు వస్తుందంటే మనకు ఒక వేరియబుల్ ఉంది, వేరియబుల్ డిక్లేర్ చేసాము, వాల్యూని మనము ఇన్సులేట్ చేయాలి. సో ఫర్ సపోజ్ ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, ఆర్గ్యుమెంట్ అనేది తెలుసు కదా మనకి. ఆర్గ్యుమెంట్ అంటే ఒక జామల్ ఫైల్ నుంచి ఇంకొక జామల్ ఫైల్కి మనము డేటా పాస్ చేయడం కోసం ఆర్గ్యుమెంట్ అనేది యూజ్ చేస్తాం. నేను జామల్ ఫైల్ 1లో ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేశాను, జామల్ 2 ఫైల్లో ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేశాను. జామల్ ఫైల్ 1లో జామల్ 2ని నేను కాల్ చేశాను, బట్ ఐ ఫర్గట్ టు గివ్ మ్యాపింగ్ అనమాట. ఆ రెండు వేరియబుల్కి మ్యాపింగ్ చేయడం అనేది నేను మర్చిపోయాను. సో అలాంటప్పుడు ఏంటంటే నల్ అనమాట, ఇక్కడ వాల్యూ రాదు. అలాంటప్పుడు ఎర్రర్ అనేది త్రో చేస్తాను, నల్ రిఫరెన్స్ ఎక్సెప్షన్ అనమాట. సో ఇలాంటిది. నెక్స్ట్ వచ్చేసరికి ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎక్సెప్షన్. సో ఇది ఎప్పుడు వస్తుందంటే ఫర్ సపోజ్ మనకి ఒక ఎరే ఉంది. ఎరే అంటే ఇది 5 ఐటమ్స్ ఉన్నాయి, బట్ నేను 5 ఐటమ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ బేస్ చేసుకొని ఇక్కడ మనకి స్టోర్ అవుతుంది డేటా ఎరేస్లో. సో స్టార్టింగ్ ఇండెక్స్ ఆఫ్ ఎరే ఏంటంటే 0 అనమాట. 5 అంటే 0 to 4 వస్తాయి, బట్ మనం ఇండెక్స్ 5 అనేది నేను 5 దాన్ని యాక్సెస్ చేసుకోవడం కోసం ట్రై చేస్తున్నాను. అలాంటప్పుడు ఏమొస్తుందంటే ఎర్రర్ త్రో చేస్తాయి. ఫిఫ్త్ ఐటమ్ అంటే 4th ఇండెక్స్ అవైలబుల్ ఉంది, బట్ 5th ఇండెక్స్ వాల్యూ అనేది అవైలబుల్ లేదు. అలాంటప్పుడు ఏంటి, అవుట్ ఆఫ్ ఇండెక్స్ కదా. సో ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎక్సెప్షన్ అనేది ఈ యొక్క ఎక్సెప్షన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్ ఈజ్ థ్రోన్ వెన్ ఏ మెథడ్ ఈజ్ ఇన్వోక్డ్ అండ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది పాస్డ్ ఆర్గ్యుమెంట్ డస్ నాట్ మీట్ ద పారామీటర్ స్పెసిఫికేషన్ ఆఫ్ ది కాల్డ్ మెథడ్. ఏదైనా ఒక పారామీటర్ అనేది యొక్క స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, దాని యొక్క మెథడ్ని మనకి ఇది మీట్ అయిపోతే ఈ ఆర్గ్యుమెంట్ రిలేటెడ్ ఎక్సెప్షన్ అనేది మనకి ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్టర్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సెలెక్టర్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అంటే మనము ఫర్ సపోజ్ లాగిన్ పేజ్ ఉంది, యూజర్ నేమ్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లాగిన్ బటన్ ఉంటుంది. సో యూజర్ నేమ్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను, లాగిన్ బటన్ అనేది క్లిక్ చేయమని చెప్తాను. సో మిషన్ స్ట్రక్ అయింది. ఇది ఏంటంటే మోటర్ అనేబుల్ టు క్లిక్ ఆన్ ది సబ్మిట్ బటన్ అనమాట. సో స్ట్రక్ అయినప్పుడు సబ్మిట్ చేయలేకపోతుంది. సో అప్పుడు ఏంటంటే సెలెక్టర్ అనేది ఫైండ్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఏమొస్తుందంటే ఆ యొక్క ఎలిమెంట్ అనేది అవైలబుల్ లేనప్పుడు బాట్ ట్రై చేస్తుంది దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం, అవైలబిలిటీ ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తుంది, సెలెక్టర్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనే ఈ యొక్క ఎర్రర్ అనేది ఎక్సెప్షన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇమేజ్ ఆపరేషన్ ఎక్సెప్షన్. సో ఫర్ సపోజ్ ఇమేజ్ బేస్డ్ మనం వర్క్ చేస్తున్నాం అనుకో, సో ఇట్ అకర్స్ వెన్ అన్ ఇమేజ్ ఈజ్ నాట్ ఫౌండ్ విత్ ఇన్ ద టైమ్ అవుట్ పీరియడ్. సో ఆ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంది, సో ఆ ఇమేజ్ అనేది ఫైండ్ అవ్వలేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తుంటే ఈ యొక్క ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ టైం అవుట్ పీరియడ్ వరకు ట్రై చేస్తుంది. ద బాట్ విల్ ట్రై టు ఐడెంటిఫై దట్ ఇమేజ్. ఆ టైం అనేది దాటిపోయింది అనుకో, ఇఫ్ ఇట్ ఈస్ టైం అవుట్ అయింది అనుకోండి. సో టైం అయిపోతే ఏంటంటే అప్పుడు ఈ ఎక్సెప్షన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. అకర్స్ వెన్ ఇండికేట్ ద టెస్ట్ ఈజ్ నాట్ ఫౌండ్ విత్ ఇన్ టైం పీరియడ్. సేమ్ అనమాట, టెస్ట్ అనేది ఫైండ్ అవ్వకుండా ఇది అప్లికేషన్ ఎక్సెప్షన్. డిస్క్రైబ్స్ ఎర్రర్ రూటెడ్ ఇన్ ఏ టెక్నికల్ ఇష్యూ సచ్ యాజ్
అండ్ అప్లికేషన్ దట్ ఈస్ నాట్ రెస్పాండింగ్. సో ఇదనమాట రెస్పాండ్ అవ్వకపోతే అప్లికేషన్ ఎక్సెప్షన్ అనేది ఇలాంటి త్రో అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఎక్సెప్షన్. సో బిజినెస్ ఎక్సెప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ దీంట్లో నేమ్లోనే మనం ఐడెంటిఫై చేయొచ్చు. బిజినెస్ అంటే లాజిక్. ఈ లాజిక్ బేస్ చేసుకొని మనం ఎక్సెప్షన్స్ని మనము మాన్యువల్గా మనం క్రియేట్ చేయాలన్నమాట. ఫర్ సపోజ్ ఏంటంటే ఇక్కడ బ్యాంక్కి వెళ్తాం. బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బ్యాంక్ అకౌంట్లో మనకి 10,000 అనేది బ్యాలెన్స్ ఉంది. బట్ యూజర్ ఏం చేస్తారు, 15,000 విత్డ్రా చేయడం కోసం ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు ఏంటి, ఇక్కడ అతని దగ్గర ఉన్నది 10,000 బట్ ట్రై చేస్తుంది 15,000. ఎలా? అలాంటప్పుడు ఏం చేయాలి, బిజినెస్ ఎక్సెప్షన్ అనేది త్రో చేయాలన్నమాట. సో అకౌంట్లో ఎంతే ఉంది, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అనేది ఇది ఎక్సెప్షన్ అనేది త్రో చేయాలి. సో ఇదనమాట. దీనికి డెఫినేషన్ వచ్చేసరికి ఏ బిజినెస్ ఎక్సెప్షన్ డిస్క్రైబ్స్ an error rooted in certain data which the automation project depends on is incomplete or missing. ఏమనంటే సేమ్ అనమాట. ఇప్పుడు ఆ డేటా ఉంటుంది, ఆ డేటాలో కొన్ని వాల్యూస్ అనేది మిస్ అయినాయి, లేకుంటే జీరో ఉన్నాయి. సో ఈ కండిషన్ బేస్డ్ ఆర్ లాజిక్ బేస్డ్ అనమాట. ఏమైనా డేటా మిస్ అయింది అనుకో, డేటా మిస్ అయితే మనం ఆ ట్రాన్సాక్షన్ మనం సక్సెస్ఫుల్ చేయలేము. సో అలాంటివి అనమాట. ఇలాంటి వచ్చే ఎర్రర్ మొత్తాన్ని ఈ యొక్క వీటిని ఏమంటారంటే హ్యాండిల్ చేయడం బిజినెస్ ఎక్సెప్షన్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇలాంటి వాటిని ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, చూద్దాం. ఏంటంటే మనకి యూజువల్గా మనకు తెలిసిందే, పాస్వర్డ్స్ అనేది ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. సెన్సిటివ్ డేటా ఉన్న అప్లికేషన్స్ ఏంటంటే పాస్వర్డ్ని కంపల్సరీగా 3 months తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ మన రెగ్యులర్గా మన బాట్ అనేది ట్రై చేస్తే డైలీ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేస్తాయి. బట్ ఇక్కడ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయింది. సో ద బాట్ విల్ నాట్ ఏబుల్ టు లాగిన్ అనమాట. నెక్స్ట్ పేజ్కి రాదు. లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే బట్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ పాస్వర్డ్ ఎక్స్పైర్, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అనమాట. సో ఇన్కరెక్ట్ పాస్వర్డ్ వచ్చినప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే మనం దాన్ని క్యాచ్ చేసి ఇది బిజినెస్ ఎక్సెప్షన్ లాగా మనం క్రియేట్ చేయాలన్నమాట. సో ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క సింటాక్స్ అనమాట. సింటాక్స్ అనేది ఇదనమాట. సో మనకి తెలిసింది న్యూ అనే కీవర్డ్తో మనం స్టార్ట్ చేస్తాం. అండ్ దెన్ బిజినెస్ రూల్ ఎక్సెప్షన్ అని చెప్పేసి పెరాంథసిస్ బ్రాకెట్లో మనం యూజర్ కస్టమ్ మెసేజ్ని మనం డిస్ప్లే చేస్తాం అనమాట. సో ఇదనమాట థియరిటికల్ పార్ట్ వచ్చేసరికి. ఐ హోప్ ఇది క్లియర్గా చెప్పాను చెప్పేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మనము TryCatch వర్క్ ఫ్లో ఉంది కదా, ఈ TryCatch వర్క్ ఫ్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్గా మనం చెక్ చేద్దాం. ఇది TryCatch అనేది ఎలా వర్క్ అవుతుంది, అసలుకి ఎందుకు ఈ TryCatch వర్క్ ఫ్లో అనేది అవసరము. బిఫోర్ దట్ ఏంటంటే ఈ ఎర్రర్స్ని కానీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కానీ ఎందుకు మనం చేయాలి, ఎందుకు అవసరం ఏమంటే అని ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే ఫర్ సపోజ్ మనకి క్యూస్ నుంచి డేటా అనేది మనం తీసుకుంటాం. ఆ క్యూస్లో నెంబర్ 100 ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఈ యొక్క ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లేదు, ఎర్రర్ హ్యాండ్లింగ్ లేదంటే ఏం చేస్తుంటే ఆ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఎర్రర్ వస్తే ఏం చేస్తుంటే అది అక్కడనే అయిపోతుంది. ఆ యొక్క ఒక ట్రాన్సాక్షన్ దగ్గర అయిపోతుంది. ఆ యొక్క ఒక ట్రాన్సాక్షన్లో ఏదైనా ఎర్రర్ ఉంటాయి. సో నెక్స్ట్ అనేది అన్ని కరెక్ట్గా ఉంటాయి, బట్ వాటిని ఎగ్జిక్యూట్ చేయదు. అలాంటప్పుడు ఏంటంటే ఇష్యూ అంటే వాటిని కూడా ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో అదనమాట. ఏమంటే డిఫాల్టెడ్ ఐటమ్స్ ఉంటే దాన్ని కూడా చేస్తూ సక్సెస్ అయిన ఐటమ్స్ మొత్తం కంటిన్యూగా బిజినెస్ ప్రాసెస్ని కంటిన్యూ ఎగ్జిక్యూషన్ కోసం అనేది ఈ యొక్క బిజినెస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఎర్రర్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఇది యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వీటిలో మనం TryCatch వర్క్లో గురించి వివరంగా థియరిటికల్గా అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్గా మనం చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.